ఇమ్మానుయేలుగా యేసుక్రీస్తు వారు జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. దేని స్తోత్రం కలుగునుగాక. ఇమ్మానుయేల్ అన్న యేసు ప్రభువారే, మెల్కీషెదెక్ అన్న యేసు ప్రభువారే, మెస్సీ అన్న కూడా యేసుక్రీస్తు ప్రభువారే. అనేక నామకరణములు ఆయన కలవు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ప్రజా సంఖ్యలో వ్రాయట కొరకు వారి తల్లిదండ్రులు ఆ మరియమ్మ గారు యేసేపు గారు తీసుకెళ్ళినప్పుడు ఆమెకు నొప్పులు ప్రారంభమైనాయంట. మరి యేసు ప్రభువారు పుట్టాలని ప్రసవించడం కొరకు మరియమ్మ గారికి ఆ యొక్క జనసంఖ్యలో పక్కనున్న ఇళ్ళ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి, అయ్యా తోటి సహోదరి, మరి ఆమె ప్రసవించడానికి ఒక చాటు స్థలం ఇవ్వండి అంటే, మాకొద్దు, మా ఇళ్ళల్లో ఖాళీ లేదు, మా ఇళ్ళల్లో ఖాళీ లేదన్నారు. ఆఖరికి వాళ్ళు ఏం చేశారు, అదిగో అక్కడ సత్రం ఉంది, ఆ సత్రంలో తీసుకెళ్ళండి. చూసారా, ఈ లోకంలో రాజులు వస్తున్నారంటే ఇళ్లల్లో అవకాశాలు ఇస్తారు. సృష్టికర్త అయిన దేవుడు వారి హృదయాల దగ్గరికి వచ్చినప్పుడు వారి మనోనేత్రములు మూయబడిన వారి దేవుడు వారి ఇంటికి వస్తానన్నా కూడా వద్దంటున్నారు. ఇవాళ లోకం పరిస్థితి కూడా అలాగే ఉంది. దేవుడు మీ హృదయాల్లోకి వచ్చి, మీ కుటుంబాల్లోకి వచ్చి ఆయన మీకు ఆశీర్వాదాలు ఇస్తాను అంటే వద్దంటున్నారు కొంతమంది. ఆయన ఇచ్చిన పంచభూతాలన్నీ వాడుకుంటున్నాం, ఆయన ఇచ్చిన ప్రాణమును వాడుకుంటున్నాం, ఆయన ఇచ్చినటువంటి గాలిని, నీటిని, వర్షమును, భూమి నుండి వచ్చే పంటలను, సమస్త పదార్థములను దేవుడు సృష్టించి అన్ని వాడుకుంటున్నాం. ఆ సృష్టికర్త అయిన దేవుడే నీ దగ్గరికి వస్తున్నప్పుడు మాకు వద్దు ఆయన్ని అంటున్నారు చాలామంది. అప్పుడు దేవుడు తన మహిమను చూపించి ఆమెను సత్రంలోకి తీసుకెళ్లారు. పశువులు కొట్టము, ఒక చిన్న తొట్టి ఒకటి ఉందంట, కుడితి తొట్టి ఖాళీగా, దాంట్లో పొత్తిగుడ్డలు ఏర్పాటు చేసి ఆమె ప్రసవించినప్పుడు ఆ శిశువుని తీసుకెళ్ళి ఆ కుడితి తొట్టిలో ఆ ప్రభువుని పండుకోబెట్టారు. చూడండి ఎంత తగ్గింపు జీవితంగా వచ్చాడు ఆయన. ఆయన ఎట్టాడి దేవుడు, భూమి ఆకాశాలు పట్టజాలను దేవుడు, కోటాను కోట్ల చేత దూతల చేత సర్వభూత వర్తమాన భవిష్యత్ కాలానికి పరిశుద్ధుడు 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 అని స్తుతించబడవలసిన దేవుడు, పాపము లేనివాడుగా పరిశుద్ధుడుగా, ఏకైక పరిశుద్ధుడుగా భూలోకానికి ఆయన దిగివచ్చి ఒక కుడితి తొట్టిలో పండుకున్నాడు. అది తగ్గింపు జీవితానికి సాదృశ్యం, సత్రాలకు సాదృశ్యం. ఆ యొక్క పశువుల పాక తగ్గింపునకు సూచన కనిపిస్తుంది. అలాగే ప్రభువైన క్రీస్తు వారు కూడా అన్నాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించబడిన వాడు తగ్గించబడును. అలాగే యేసుక్రీస్తు వారు తల్లి గర్భంలో పిండమంతగా తగ్గించుకొని వచ్చటమే కాకుండా కుడితి తొట్టిలో కూడా ఆయన పవళించాడు. ఆ కుడితి తొట్టి దేనికి వాడతారు? పశువులకి. దేవుని బిడ్డలారా చెప్పండి, కుడితే పోస్తారు. కుడితే ఎలా తయారవుతుంది? మన మామిడికాయలు తిన్నాం అనుకో, ఆ మిగిలిపోయిన తొక్కలన్నీ తీసుకెళ్ళి ఆ కుడి తొట్లు వేసేస్తాం. సపోటాలు తిన్న ఆ తొక్కలు తీసుకెళ్తా అంటే పడేస్తారు. కడిగిన ఎంగిలి ప్లేట్లన్నీ తీసుకెళ్తాంటావు, ఆ నీళ్ళను పోస్తారు. కడిగిన బియ్యము నీరు తీసుకెళ్తాంట పోసేస్తారు. అనేకమైన మానవుడికి వ్యర్థమైనవన్నీ దాంట్లో పోసేసి ఆ పశువుకు తాగిస్తారు. ఆ పశువు అదంతా తాగి అది పులిసి ఈస్ట్ కణములు తయారై ఒక మత్తు పదార్థంగా తయారైందంట. ఆ పశువు ఆ కుడితి తాగి మత్తుగా హాయిగా పండుకుంటుందంట. ఇది దేనికి సూచనగా ఉందంటే, ఆ పశువుల తొట్టి మనుషుని హృదయానికి సూచనగా ఉంది. మన హృదయం కూడా తొట్టి లాంటిదే. ఈ తొట్టిలో రకరకాల పాపాలు చేస్తూ ఉంటాం మనం ఈ హృదయమైన తొట్టి ద్వారా. ఈ హృదయం అన్నిటికంటే ఘోరమైన మోసమైన హృదయం అని చెప్పబడినట్లుగా అనేక పాపాలు చేస్తాం. శరీర కార్యాలు 17 రకాల పాపాలు చేస్తూ ఉంటాం మానవుడు.
అబద్ధాలు ఆడని, దొంగతనము చేయని, వ్యభిచారము చేయని, మోసం చేయని, త్రాగని, కుళ్ళు, క్రోధము, ద్వేషము, అసూయలతో, కక్షలతో, కార్పణ్యాలతో, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ, దేవుని భయం లేకుండా జీవిస్తూ, దేవుని గౌరవించకుండా బ్రతుకుతూ, ఇష్టానుసారమైన బ్రతుకులతో బతుకే వాళ్ళని అదంతా కలిపి ఆ కుడితి తొట్టులో అది ఒక పులిసిన పదార్థం గట్ట తయారవుతుందో అట్టాగే మనుషుడు ఈనాడు పాపమనే మత్తులో పడిపోయాడు. మానవుడికి మనోనేత్రములు తెరవబడతలా, పాపమనే మత్తులో ఉన్నాడు ఇలా మానవుడు. కళ్ళు తెరవటలా, కళ్ళు మూసుకొని ఈ లోకంలో మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. ఇట్టి అంధకారంలో ఉన్న మానవులు ఆ పశువుల కుడితాకి పడుకున్నట్టుగా ఆ యేసు ప్రభు వారు కూడా ఈ మానవుల లాంటి పశువులను ఆయన నడిపించడం కొరకు ఆయన గొర్రెల కాపరిగా పుట్టాల్సి వచ్చింది. దేనికి స్తోత్ర. త్రోవ తప్పిన గొర్రెలను సరిచేయుట కొరకు, త్రోవ తప్పిన మనుషులను సరిచేయుట కొరకు, క్రమపరచుట కొరకు, నీతిగా పరిశుద్ధంగా యథార్థంగా బ్రతుకుట కొరకు ఆయన నడిపించుటకు ఆయన నిజమైన గొర్రెల కాపరిగా దిగి వచ్చాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. ఆ యొక్క కుడితే తొట్టి మానవ హృదయానికి సాదృశ్యాన్ని ఇచ్చింది. పశువులు కొట్టము, భూలోకములో ఉన్న మానవ జాతులందరూ పశువులుగా త్రోవ తప్పి పాపంలో పండిపోతూ భయంకరమైన దుర్మార్గములో మానవులు నడుస్తున్నప్పుడు ఈ పతనమైన మనుషులను, ఈ పశువులు కొట్టం లాంటి సాతాను ద్వారా హింసించబడుతున్న మానవులను రక్షించుట కొరకు ఆయన పశువులు కొట్టము లాంటి భూలోకానికి ఆయన దిగొచ్చాడు. ఆయన దృష్టిలో ఈ భూలోకం అంతా ఆయనకు ఒక పశువులు కొట్టము లాంటిది. అయితే యేసు ప్రభు వారు అక్కడ పవళించిన వెంటనే మానవులు సరిగా ఆయన్ని గుర్తించలేదు. కానీ ఆ టైంలో పంచభూతాలు గుర్తించినాయి, పంచభూతాలు నాట్యమాడినాయి. పరిశుద్ధ దూతలు పరలోక రాజ్యం నుండి వచ్చి దిగి వచ్చి ఆయన చుట్టూ నాట్యమాడి దేవుణ్ణి కనపరిచారంట. హల్లెలూయా. ఆ టైంలో జ్ఞానులు వచ్చి ఆయనకి బంగారు చదవండి, బంగారు, వెండి, సాంబ్రాణి, బోళము, బంగారము, సాంబ్రాణి, బోళము 3 పదార్థాలు ఆయనకి కానుకగా ఇచ్చారు. బంగారము దేనికి సాదృశ్యాన్ని ఇస్తుందంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ బంగారము నిప్పుల్లో వేసి ఎంత కాల్చినప్పటికీ మరల తిరిగి శ్రేష్టమైన బంగారం తయారవుతూనే ఉంటుంది. అలాగే యేసు ప్రభు వారు ఈ ప్రపంచం కొరకు నిప్పుల్లాంటి శ్రమలు ఆయన మింగుతాడు. మనుషులు ఆయన పట్టుకొని హింసించి సిలువేసి మరణ వరకు అప్పచెబుతారు. ఆయన ద్వారా మేలు పొందిన వాళ్ళందరూ ఇన్ని శ్రమలు పొందినా కూడా ఆ బంగారము అగ్నిలో కాల్చబడి కరగబడి ఎలా తిరిగి లేచిందో, తిరిగి మరల వస్తూ అవుతుందో, అలాగే యేసుప్రభు వారు కూడా తిరిగి లేచాడు. తిరిగి లెగుస్తాడని చూచిన ఆ బంగారముతో పోల్చి జ్ఞానులు ఆయనకి సమర్పించారంట బంగారాన్ని. ఆ బంగారము యేసుక్రీస్తు వారి యొక్క మహిమను తెలియజేస్తుంది. బోళము అనగా చేదు, మరణం పొంది తిరిగి లేస్తాడు కనుక బోళము, చేదుని వారు గిఫ్ట్గా ఇచ్చారు. అలాగే సాంబ్రాణి చూడటానికి ఉప్పు కళ్ళులాగా ఉంటుంది. అది నిప్పుల మీద వేసినప్పుడు సువాసన వచ్చి ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా సువాసన వెదజల్లుతుంది అన్నమాట. అలాగే యేసు ప్రభువారు ఒక సాంబ్రాణిలాగా ఆ పశువుల కొట్టంలో ప్రజలు కనబడ్డారు అప్పుడు. కానీ ఈనాడు ఆ యేసుక్రీస్తు నాథుని, ఆ మహాదేవుణ్ణి ప్రపంచమంతా కూడా ఆయన దేవుడిని నమ్మి గొప్పవారేమి, కొద్దివారేమి, చిన్నవారేమి, లో క్యాస్ట్, హై క్యాస్ట్ అని భేదం లేకుండా ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క జాతులు, ప్రపంచమంతా ఈనాడు ఆయన్ని ఏకైక దేవుడు, పాపము లేని దేవుడు, పరిశుద్ధుడు అని ఆయన్ని సాంబ్రాణి వాసన, ఆయన వాక్యము సాంబ్రాణి వలె ఒక్కొక్కళ్ళకి
అదే పనిచేస్తూ వారి పాపముల నుంచి విముక్తి కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇందుకు సూచనగా యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన కానుకలు ఆయనకు సమర్పించారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు పెట్టెలు విప్పి కానుకలు సమర్పించారు. పెట్టెలు విప్పి అంటే హృదయము తెరిసి, ఏనే దేవుడు, ఆ నక్షత్రమే సాక్ష్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇట్టి మహాదేవుడు మన మధ్యకి రావటము మనకెంతో ఆశీర్వాదకరమైన విషయము. కాబట్టి ఇంకా మనం గమనించుకుంటూ వెళ్ళాల్సి వస్తే లోకాసు వార్త 2వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు మొట్టమొదట ప్రజాసంఖ్య అంట. అంటే అందుకని ఈనాడు ప్రపంచమంతా కూడా క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని చరిత్ర రాస్తారు. అది అన్ని మతాల వారు అడుగుతారు. క్రీస్తు శకము క్రీస్తు పూర్వం లేకపోతే డాక్యుమెంట్ చెల్లో. కాబట్టి లెక్క రాయటము, జనసంఖ్య, వరల్డ్ పాపులేషన్ అనే ఎట్ట లెక్క వచ్చిందో యేసు ప్రభు వారు పుట్టిన దగ్గర నుంచే పాపులేషన్ రాయటం స్టార్ట్ అయిపోయింది. దానికి స్తోత్రం. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశావళిలోను యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి ఆ గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి నిలిచింది దేవుని యొక్క దూత. ప్రభువు యొక్క మహిమ వారి చుట్టూ పెద్ద వెలుగు ప్రకాశించును. అప్పుడు గొర్రెల కాపరులు గజ 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 వణుకుతూ భయపడిపోయారు ఆ వెలుగును చూసి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ అనగా లోకమంతటా సర్వలోక ప్రజలకు కలుగు సంతోషకరమైన సువర్తమానమును నేను మీ యొద్దకు తీసుకుని వచ్చాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. చాలు చాలు, చూసారా? అందరికీ తెలియజేశారు దేవుని దూతలు వెళ్ళి. గొర్రెలు కాపర్లు ఎక్కడుంటారు వీళ్ళు? ఈనాడంటే కత్తి చదువులు కొంచెం క్లాసులు మీరిగిపోయి రకరకాల పద్ధతుల్లో మేపుతున్నారు గొర్రెల్ని. కానీ ఆనాటి దినాల్లో ఒక పెద్ద గొర్రెల గుంపును తయారు చేసి ఆ గొర్రెల యొక్క గుంపును మరి ఎక్కడ ఉంచేవాళ్ళు? పొలాల్లో ఉంచేవాళ్ళు. అది చలి కాసుకునే టైము. డిసెంబర్ మాసం అంటే మరి మంచి చలి ఆ దేశాల్లో కూడా. ఆ యొక్క టైంలో దేవుని దూత వారికి ఎప్పుడైతే ప్రత్యక్షమైందో వాళ్ళు గజగజ గజ వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. అప్పుడు భయపడకుడి, మీకు నేను ఒక సంతోషకరమైన సువార్తమానము తీసుకుని వచ్చున్నాను. సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మీ కొరకు ఆయన జన్మించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు ఆయన జన్మించి ఉన్నాడు.
కనుక మీరు వెళ్ళి ఆ శిశువుని మీరు దర్శించండి అని దేవుని యొక్క దూత చెప్పారు. ఎంత ధన్యత! గొల్లలకు ఎంత ధన్యత వచ్చింది. ఈ గొల్లలు అనేటువంటి వారు ఊరు బయట ఉండేవాళ్ళు, గొర్రెలు కాసుకుంటూ, తలకి సరైన కొబ్బరి నూనె ఉండేది కాదు. మంచుకి ఎండకి తడిసి వారి యొక్క రూపురేఖలన్నీ అగ్లీగా ఉంటూ, చదువులు లేక మరి తృణీకరించబడిన వారుగా ఊరి బయట ఉండేటువంటి గొర్రెల కాపర్లకి దేవుని దూత కనపడింది. ప్రియులారా గమనించండి, జ్ఞానము లేని వారికి జ్ఞానమునిచ్చే దేవుడు మన దేవుడు. ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసుకునే దేవుడు మన దేవుడు. తృణీకరించబడిన వారిని ఆయన కోరుకునే దేవుడైన, రక్షణ కలుగు చేసిన దేవుడైన. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యేసు క్రీస్తు వారు ఎప్పుడైతే భూమి మీద పుట్టాడో అప్పుడే ప్రపంచానికి జ్ఞానం వచ్చింది. క్రీస్తు శకము క్రీస్తు పూర్వము ఎప్పుడైతే వచ్చిందో, క్రీస్తు శకమును దేవుడు మన మధ్యకు తీసుకొచ్చాడో లోకము జ్ఞానముతో నింపబడింది. ఈనాడు క్రైస్తవ బిడ్డలకున్న జ్ఞానమును మనం చూసినట్లయితే ఏ టు జెడ్ వారే కనిపెట్టారు. మనం వాడుకునే ఫ్యాన్లే కానీ, ర్యాకెట్లే కానీ, విమానాలే కానీ, మరి నిజంగా మనం వాడుకునే ఫ్రిడ్జ్లు కానీ, మనం వాడుకునే ఇస్త్రీ బట్టలే కానీ, మనం వాడుకుంటున్న ప్రతిదీ, కార్లు, రైళ్ళు, విమానాలు, ర్యాకెట్లు, సైన్సు, లేక విద్యాలయాలు, స్కూల్సు, ఎడ్యుకేషన్ స్కూల్సు, ఇవన్నీ కూడా ప్రపంచానికి వారి ద్వారానే జ్ఞానము నేర్పారు క్రైస్తవులు. దేనికి స్తోత్రం కలుగును గాక. రాసుకునే పెన్న సైతం వాళ్ళే కనిపెట్టించారు మనకి. వాళ్ళు కనిపెట్టిన వస్తువులన్నీ వాడుకుంటున్నాం మనం. ఫ్యాన్లు లేదే బతకలేం, ఫ్రిడ్జులు లేదే బతకలేం, కరెంట్ లేదే బతకలేం, బల్బులు లేదే బతకలేం. వాళ్ళు క్రైస్తవులు సృష్టించినటువంటి వేల కొలది పనిముట్లు, సైకిల్ను కూడా వాళ్ళే కనిపెట్టారు. మోటార్ సైకిల్స్ వాళ్ళే కనిపెట్టారు. అన్నీ వాడుకుంటున్నారు. కానీ యేసు ప్రభు వారిని మాత్రము లెక్క లేకుండా చూస్తున్నారు ఈనాటి కాలంలో ప్రజలు. వీటన్నిటికీ దేవుడు ఒకరోజు లెక్కడకపోతున్నాడు. తప్పించుకోలేము. చనిపోయిన వారిని కూడా తిరిగి లేపి ఆయన లెక్కలో నిలబెట్టే దేవుడైనా కనుక అందుకనే ప్రతి మానవుడు చేసే ప్రతి ఒక్క పనులు, చెడ్డ పనులని ఆయన వాళ్ళ పాపములను రాయట వరకు ఎడమ వైపున సైతాను దూతుంటుందంట, కుడి వైపున దేవుని దూతుంటుందంట. నువ్వు చేసే మంచి కార్యములు దేవుని దూత రాస్తూ ఉంటుంది. నువ్వు చేసే ప్రతి చెడ్డ కార్యములు సైతాను రాసుకుంటూ ఉంటాడు. వీటన్నిటికీ లెక్క దేవుడు అడగబోతున్నాడు. చాలామంది అనుకుంటారు చచ్చిపోయినాక ఏం తెలిసిద్దని అనుకుంటారు. మానవుడు చచ్చిపోయిన తర్వాతే అసలు సృష్టి ప్రారంభమైంది. వాడు చచ్చిపోయిన ప్రతి మానవుడు తిరిగి లేవాల్సి ఉంది. కాబట్టి తప్పించుకోలేరు. ఇట్టి మహాదేవుడు ఈ భూలోకానికి వచ్చి మన జ్ఞానం నేర్పాడు. ఇట్టి జ్ఞానం కలిగిన దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకుంటే మన ఇంటికి ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. ఈనాడు ఏం చేస్తున్నారు, చాలామంది స్టార్లు పెడుతున్నారు. స్టార్లు, పెద్ద పెద్ద స్టార్లు పోటీలు పెట్టి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టార్లు పెడుతున్నారు. మంచిదే, ఆయన గణపరచడం మంచిదే, సంతోషంగా ఉండటం మంచిదే. కానీ ఆ సంతోష వేడుకల్లో ఇదేం చేస్తున్నారు, ఒక ఆచారంగా ఫుల్లుగా త్రాగుతున్నారు, పేకాట్లాడుతున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, పొరుగు వానికి హాని కలిగిస్తున్నారు. పైన స్టార్లు, లోపల బీర్లు పెట్టుకొని ఈనాడు కొంతమంది క్రైస్తవులు అలా బ్రతుకుతున్నారు. కాబట్టి దేవుడు లెక్కడగబోతున్నాడు. ఇదిగో నేను ఇప్పుడు పుట్టాను అనుకుని నన్ను శిశువులాగా చూస్తున్నారు, కానీ మీరు నేను త్వరగా రాబోతున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి జీతం పట్టుకొని నేను వస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం.
కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడి ఇంటిలో స్టారు మంచిదే. స్టార్కి ఎన్ని కోణాలు ఉంటాయి? 5 కోణాలు ఉంటాయి. ఈ 5 కోణాల్లో ఒక్క కోణం విరిగిపోయినా అది స్టార్ అవ్వదు. అలాగే క్రైస్తవుడికి కూడా, నిజమైన నమ్మకమైన క్రైస్తవుడికి స్టార్ గుర్తు ఏంటంటే 5 కోణాలు దేనికి సూచనగా ఉన్నాయో చెప్తున్నాడు ఇక్కడ. అవి చదివి మీకు రెఫరెన్స్లతో చెప్పాలని ఉంది, కానీ టైం లేదు. అరగంట కనుక నేను ముగించేస్తున్నాను. అవుట్లైన్స్ మాత్రమే చెబుతున్నాను నేనండి. ఈ 5 కోణములు దేనికి సూచనగా ఉందంటే అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక పరిశుద్ధంగా బ్రతికినటువంటి వాడికి ఇది సూచనగా కనిపిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుల సంఘానికి సాదృశ్యం ఈ స్టారు. పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం ఈ స్టారు. చీకటిలో ఉన్నవాడు వెలుగులోకి రావాలి, అంధకారంలో ఉన్నవాడు వెలుగులోకి రావాలి, అసత్యములో ఉన్నవాడు సత్యములోకి రావాలి, అధర్మములో నడిచేవాడు ధర్మములోకి రావాలి, అకృపలో బ్రతికేవాడు కృపలోకి రావాలి, అపరిశుద్ధంగా బ్రతికేవాడు పరిశుద్ధతలోకి రావాలి అనే సూచన ఈ స్టారును చూపిస్తుంది. కాబట్టి నిజమైన స్టార్లుగా మనం బ్రతుకుదాం. నిజమైన మరి పేర్లు కలిగిన వారుగా ఉందాం. కొంతమంది సినిమా యాక్టర్లకి స్టార్లని బిరుదులు ఇస్తూ ఉంటారు. రియల్ స్టార్ అని, మెగాస్టార్ అని, సూపర్ స్టార్ అని ఈ స్టార్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా ఏం నేర్చుకున్నాం సమాజంలో అంటే తినుము, త్రాగుము, సుఖించమనేది నేర్చుకున్నాం. కానీ మన రియల్ హీరో అయిన యేసు ప్రభువారు ప్రాణం పెట్టి ప్రతి ఒక్క పాపము నుండి విముక్తిని కలుగజేసి మృత్యుంజయుడికి తిరిగి లేచి ఆయన అందరికీ కనపడి 40 దినములు భూలోకంలో ఆయన తిరిగి ప్రతి మనిషితో కూర్చొని మాట్లాడాడు, ప్రతి మనిషితో కలిసి భోజనం చేశాడు. ఆయన శక్తిని, ఆయన మహిమను రుజువు చేసుకున్నాడు. కనుక ఏ మానవుడైనా పరలోక రాజ్యానికి వెళ్ళదలుచుకున్నప్పుడు ప్రభు అయిన క్రీస్తు దగ్గరకు వచ్చి నీ పాపములను ఒప్పుకొని యేసు నామములో నువ్వు బాప్తిసం పొంది నీ పాపములను విడిచిపెట్టినప్పుడు అది నిజమైనటువంటి స్టారు. నీ త్రాగుడు జీవితం మానుకోవాలి, వ్యభిచారం జీవితం మానుకోవాలి, మోసం చేసే లక్షణాలు మానుకోవాలి, కోపోద్రేకాలు మానుకోవాలి, శరీర కార్యములు జయించాలి. పరిశుద్ధమైన బ్రతుకు నువ్వు ఎప్పుడైతే బతుకుతావో అప్పుడే క్రిస్మస్ వెలుగులు నీకును నీ సంఘములకు వస్తాయి, నీ జీవితంలోకి వస్తాయి, నీ బ్రతుకును బాగు చేస్తాయి. కాబట్టి ఒకవేళ నీవు ఇంకా అంధకారంలో ఉంటే, పాపములో ఉంటే, ప్రభువా నా పాపములు క్షమించు నాయనా, నా హృదయములకు రా నాయనా, నా హృదయం నిజంగా ఆ కుడితి తొట్టి వాళ్ళు పులిసిపోయిన పదార్థాలతో పాపముతో పులిసిపోయింది నా హృదయము, నా హృదయంలో పవళించు నాయనా, నా హృదయంలోకి నిన్ను చేర్చుకుంటున్నానని ఆ మహనీయుడైన యేసు ప్రభువుని ఎవరైతే హృదయంలో చేర్చుకొని కొనియాడతారో ఆ పశువుల పాకకు, నిజంగా పశువుల పాక అంత దుర్వాసనతో ఉంటుంది, కానీ యేసు ప్రభు ఆ పశువుల పాకలకు రాగానే సాంబ్రాణి వాసన వచ్చేసింది. మూత్రాలు విసర్జించి పేడ కడులతో ఉన్నటువంటి ఆ యొక్క పశువుల పాక యేసు ప్రభు ఆ యొక్క పాకలకు రాగానే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, అక్కడికి దేవుని దూతలు దిగొచ్చారు, సువాసన అక్కడ పరిమళాలు వచ్చాయి, బంగారం వచ్చింది ఆ స్థలంలోకి, కీర్తి ఘనతలు వచ్చాయి. ఆ యొక్క పశువుల పాక ఈనాడు ప్రపంచానికి యెరూషలేము దేవాలయంగా మార్చబడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి లేఖనాలు నెరవేర్చాయి. ఇక ప్రభువు ఇంకా బాలుడిగానే ఉన్నాడు అనుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే ఉయ్యల పాటలు పాడుతూ చేస్తున్నారు. ఇక ఉయ్యల పాటలు ఆపండి. దేవునికి ఉయ్యల పాటలు ఏమీ అవసరం లేదు, దేవుని మోసం చేసే ప్రార్థనలు అవసరం లేదు. కనుక అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం యందును జీవించాలని కోరుకుంటున్నాడు. అదే నీ హృదయము ఇచ్చి నీ బహుమానము ఆయనకి ఇచ్చినట్లయితే నువ్వు దీవించబడతావు. నువ్వు కానుకలు ఇస్తున్నావు మంచిదే, దశంభాగాలు ఇస్తున్నావు మంచిదే, నీ బంగారము వెండి ఇస్తున్నావు మంచిదే, కానీ అన్నిటికంటే మోసకరమైన నీ హృదయాన్ని కూడా ఆ ప్రభువుకి ఈ క్రిస్మస్ పండుగ దినమందు కానుకగా సమర్పించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించుగాక. ఆమెన్. స్తోత్రములు ప్రభువా, దయామయుడా, కృప కలిగిన తండ్రి, ప్రేమమయుడా, నీ కొందనాలనైనా. మా ప్రియమైన బిడ్డలు, దేవాతి దేవుడు అయిన నీవు
భూలోక రాజ్యానికి రావాల్సిన కారణము ఇది ప్రణాళిక చొప్పున వచ్చింది కనుక నాయన ఆనాడు పితరులైన అవ్వాదాములకే మీరు వాగ్దానం చేశారు, అబ్రహాముకు వాగ్దానం చేశారు, ప్రవక్తలకు వాగ్దానం చేశారు. మీరు ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా శిశువుగా భూలోకానికి పరిశుద్ధాత్మ ద్వారా భూలోకానికి మీరు వచ్చినందుకు వందనాలు. మా కోసం జన్మించినందుకు వందనాలు నాయన. అంధకారంలో, చీకటిలో, పాపములో నశించిపోతున్న మానవులను రక్షించడం కొరకు మీరు మమ్మల్ని సర్వసత్యంలో నడిపించడానికి వచ్చినందుకు మీకు వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క కుటుంబానికి క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు వారికి తెలియచేయండి నాయన. వారి యొక్క వెలుగు ప్రకాశించినట్లుగా సహాయం చేయండి. కుటుంబాలను దీవించండి నాయన. ఇంకా ఎవరైనా అంధకారంలో ఉంటే ఆ అంధకారమును విడిచిపెట్టి నాయన వారి మనోనేత్రాలు తెరవబడి సర్వసత్యంలో గ్రహించి అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటందును ఎడతెగక వారు జీవించే భక్తి అనుభవంలోకి రావాలని నాయన నీ కృపను చూపించమని, ఈ పండుగ దినము మొదలుకొని మరలా వచ్చే పండుగ దినము వరకు నీ కాపుదల, దీవెన, భద్రత కూడి ఉన్న వారికి, ఇరుగు పొరుగు వారికి, యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాలకును మరి త్రియేక దేవుడు తోడై ఉండి ఈ క్రిస్మస్ యొక్క శాంతి, సంతోషం, సమాధానం మీకు దయచేయునుగాక. ఆమెన్. మీ ప్రార్థన అవసరములు మాకు తెలియజేసిన ఎడల క్రింద కనబడుతున్న ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నారు. ఒకవేళ మీరు ఏ చర్చికి వెళ్ళని వారైతే రండి, ఈ క్రింద కనపడుతున్న నెంబర్ని సంప్రదించండి. ఆధ్యాత్మిక జీవితంలో దేవుని సన్నిధిలో బాహుబలముగా గడుపుటకు ఇష్టపడిన వారు రండి. ఈ వర్తమానములు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ వీడియోస్ని మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఆత్మీయ వర్తమానములు మిస్ కాకుండా చూడాలి అనంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ.